హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా సార్లు న్యూస్ పేపర్లు మరియు టీవీలో రెసిషన్ అనే పదం చూసే ఉంటాం. మనలో చాలా మందికి రెసిషన్ వస్తుంది, దాని ద్వారా జాబ్ కట్స్ జరుగుతాయని తెలుసు. నిజానికి రెసిషన్ అంటే ఏంటి, జాబ్ కట్స్ కి రెసిషన్ ఎలా కారణమవుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీలో ఎంతమందికి జీడిపి గురించి ఐడియా ఉంది? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మనం చాలా సార్లు జీడిపి వృద్ధి రేటు పెరిగిందని తగ్గిందని న్యూస్ లో చూస్తుంటాం. ఇంతకీ ఈ జీడిపికి రెసిషన్ కి మధ్య ఉన్న లింక్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలా అని నేను ఈ వీడియోలో ఎక్కడా కూడా డీప్ స్టాటిస్టిక్స్ లోకి వెళ్లడం లేదు. నిజానికి ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా క్షీణిస్తుందో మీకు అర్థమయ్యేలా తెలియజేయాలనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఒక దేశం యొక్క జీడిపి డేటా ప్రీవియస్ క్వార్టర్స్ తో పోలిస్తే ఈ క్వార్టర్ లో పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఒక దేశ ఆర్థిక వృద్ధి రేటును నిర్ణయిస్తుంది. ఈ జీడిపి అనేది ఒక దేశ ఉత్పత్తి, కొనుగోలు, అమ్మకాలు, పెట్టుబడి, ఖర్చు, వ్యాపార లాభాలు మరియు ద్రవ్యోల్బణం లాంటి వాటితో లెక్కిస్తారు. ప్రీవియస్ క్వార్టర్స్ తో పోలిస్తే ఒక దేశం యొక్క జీడిపి 6 నెలల్లో అంటే 2 క్వార్టర్స్ కంటే ఎక్కువ నెగిటివ్ లో ఉన్నట్లయితే క్రమంగా బలహీన పడుతున్న ఆ దేశ ఆర్థిక పరిస్థితిని రెసిషన్ అని అంటారు. సాధారణంగా రెసిషన్ వస్తే తిరిగి నార్మల్ అవ్వడానికి 18 నెలల కాలం పడుతుంది. 18 నెలలు దాటిన పరిస్థితి అలాగే ఉంటే దానిని డిప్రెషన్ అంటారు. రెసిషన్ కారణంగా జాబ్ కట్స్ ఎలా జరుగుతాయో తెలియాలంటే మనం ఒకసారి ఎకనామిక్స్ లో డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క ఆదాయం బాగుంది అంటే ఏ ఇబ్బంది లేకుండా ఖర్చు పెట్టగలిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఒక ఏసీ కొనాలనుకుంటారు. దాంతో ఏసీ కంపెనీ వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా ఏసీ కంపెనీ ప్రొడక్షన్ ను పెంచుతుంది. సో ఈ ప్రొడక్షన్ పెరగాలి అంటే కంపెనీ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ సంఖ్యను పెంచుతుంది. దాంతో ఆటోమేటిక్ గా జాబ్స్ పెరుగుతాయి. నేను ఇక్కడ కేవలం ఏసీని మాత్రమే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను, కానీ అది ఏ వస్తువు అయినా అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ లో జరిగే సినారియోను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ గా ఏర్పడే కొన్ని పరిస్థితుల కారణంగా ప్రజలు డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి తగ్గుతుంది. ఉన్న డబ్బుని ఎక్కువగా సేవ్ చేయడానికి మాత్రమే ఇష్టపడతారు, కానీ ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ కూడా బైక్లని, కార్లని కొనడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఈ కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేసిన వస్తువులకు డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా కంపెనీల యొక్క లాభాలు క్రమంగా తగ్గిపోతాయి. అలాంటి సిచ్యువేషన్ లో కంపెనీ ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ లేకపోవడంతో ఎంప్లాయీస్ ని జాబ్ నుండి తొలగించడం జరుగుతుంది. కరోనా వల్ల ఎగ్జాక్ట్ గా ఇలాగే జరిగింది. కరోనా సమయంలో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ లేక ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. దాంతో ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. ఈ రెసిషన్ ఏర్పడినప్పుడు అమెరికాలో ఫెడరల్ బ్యాంక్, మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్లను తగ్గిస్తుంటాయి. దాంతో ప్రజలు అలాగే ఇండస్ట్రీస్ కూడా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు తీసుకుంటారు. దీని ద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. కానీ కేవలం దీని ద్వారానే రెసిషన్ నార్మల్ అయ్యే పరిస్థితులు చాలా తక్కువ. ఈ రెసిషన్ చిన్న కంట్రీస్ కు వస్తే దాని ఇంపాక్ట్ గ్లోబల్ గా పెద్దగా ఉండకపోవచ్చు, కానీ అమెరికా, ఇండియా, జపాన్, చైనా లాంటి దేశాలకు వస్తే అది గ్లోబల్ గా తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మన ఇండియాలో ఏ అని ఒక కార్ కంపెనీ కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటుంది. దానికి జపాన్ లోని బి అనే కంపెనీ నుండి ఇంజన్స్ ఇంపోర్ట్ అవుతుంటాయి. ఒకవేళ ఇండియాలో రెసిషన్ వస్తే ఇక్కడి ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గి ఎవరు కార్లు కొనడానికి పెద్దగా ఇష్టపడరు. దాంతో కార్లకు డిమాండ్ తగ్గిపోతుంది. అంతేకాకుండా జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఇంజన్లను కూడా తగ్గిస్తుంది. దాంతో జపాన్ లో ఇంజన్లు ప్రొడక్షన్ చేసే కంపెనీకి కూడా ఆటోమేటిక్ గా మ్యాన్ పవర్ ను తగ్గించేస్తుంది. దాంతో అక్కడ కూడా జాబ్ కట్స్ జరుగుతాయి. ఫ్రెండ్స్, అర్థమైందిగా, ఎకానమీ మొత్తం ఒక చైన్ సిస్టమ్ లాగా పనిచేస్తుంటుంది. సప్లై అండ్ డిమాండ్ ఈ సిస్టమ్ ని డ్రైవ్ చేస్తుంటాయి. ఫ్రెండ్స్, మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న నోటిఫికేషన్ బటన్ ని ఆన్ లో పెట్టుకుంటారని ఆశిస్తూ జై హింద్.